చూసి వారు ఆశ్చర్యపోయారు. వసుదేవుడు నిశ్చయంగా ఋషి లేదా యోగి అయ్యుండొచ్చు అని అన్నారు. అప్పుడు వారంతా గొడ్డళ్లతో పూతన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి శరీరఖండాలను వివిధ చితుల్లో దగ్ధం చేశారు. శ్రీకృష్ణుడు స్తన్యపానం చేయడం వల్ల పూతన పవిత్రురాలైంది. ఆమె పాప రాశి పూర్తిగా క్షయించింది. అందుకే దాని శరీరాన్ని దగ్ధం చేసినప్పుడు సర్వత్రా సుగంధం వ్యాపించింది. అది గమనించిన వ్రజవాసులు ఆశ్చర్యపోయారు. చంపే ఉద్దేశంతో వచ్చి స్తన్యపానం చేయించిన పూతనకే ఇటువంటి దివ్యవరం లభిస్తే ఇక అత్యంత ప్రేమతో శ్రీకృష్ణునికి స్తన్యం ఇచ్చిన యశోదాది గోపికలకు కలిగే భాగ్యం గురించి ఏమని చెప్పగలం? నందమహారాజు ఎంతో నెమ్మదైనవాడు. అతని ఇంటికి వచ్చి శ్రీకృష్ణుని ఎత్తుకొని శిరమును ఊరుకున్నాడు. తన పిల్లవాడు మృత్యు నుంచి తిరిగి వచ్చాడా అన్నంత భావనలో నందుడు సంతోషంతో మునిగిపోయాడు.